వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈనాడు ఆంధ్రజ్యోతి బురద చల్లుతుంది. ఏ మంచి పథకము చేసినా కూడా వాళ్ళు రాయడం లేదు. రామోజీరావుని రాధాకృష్ణని జైల్లో పెడితే బాగుంటుంది. నాది అంతే చెప్పేది. వాడు తప్పుడు కూతురు కూస్తున్నాడు. పేపరు అంతా రోజు 20-30 వార్తలు రాస్తున్నాడు. ఆంధ్రజ్యోతి, ఈనాడు. మీడియా సపోర్ట్ లేదంటారు జగన్ అన్న. మీడియా సపోర్టు ఈ సాక్షి ఒకటే కదా జగన్ది. వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు బియ్యంకులు, వాళ్ళు కమ్మలే కదా వాళ్ళు. రామోజీరావు ఫస్ట్ ఈ వార్తలు చదివే వాళ్ళంతా, ఈనాడు వార్తలు, ఆంధ్రజ్యోతి వార్తలు చదివే వాళ్ళంతా మెంటల్ ఎక్కిపోతుంది. వాళ్ళు తప్పుడు కూతురు కూస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారు. రోజుకి విషం కక్కుతున్నారు. వాళ్ళని జైల్లో పెట్టాలా. వాళ్ళు రామోజీరావుని రాధాకృష్ణని జైల్లో పెడితే బాగుంటుంది. అదే నాకు. మరి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి మన సంక్షోభోగాలు నా పరిస్థితి నేను చెప్తున్నా. నాకు ఇంట్లో భార్య భర్తకి ఇద్దరికీ పింఛన్ వస్తుంది. అంటే భీమ్ కార్డు వేరే ఉన్నాయి. నేను పింఛన్లు అంత ఇంత తీసుకుంటున్నా భార్యకి భర్తకి. మళ్ళీ సంక్షేమ పథకాలు కూడా వర్తించినాయి. భీమా ఫ్రీగా ఇస్తున్నారు. మాకు జగన్ ప్రభుత్వం చాలా మేలు చేసింది. నేను జగన్ ప్రభుత్వం వచ్చినాకే నేను అంత ఇంతో బాగుపడినా. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మంచిగా, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక 14 ఏళ్ళు నేను అంత ఇంత చాలా కష్టపడినా. ఎంఆర్ఓ ఆఫీస్కి తిరిగినా, ఒక్క పింఛన్ చేయలేదు. ఆ కమిటీ వాళ్ళు, గ్రామ కమిటీ వాళ్ళు ఉన్నారు కదా, 4 జన్మభూమి కమిటీ సభ్యులు, వాళ్ళు ఒక్క పని చేయలేదు నాకు. మరి వాలంటరీ వ్యవస్థ వచ్చాక మరి ఇంటికి వచ్చి ఇస్తున్నారు. బాగుంది. ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు. నాకు అంతో జగన్ ప్రభుత్వంలో బాగా జరిగింది. తండ్రిని మించిన తనుడు అనిపించుకుంటున్నాడు. మరి ఆనాడు రాజన్న పరిపాలన చూశారుగా మీరు. రాజన్న పరిపాలనలోనే నాకు 200 పింఛన్ వచ్చేది. జగన్ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఇద్దరికీ పింఛన్ అయింది. ఎలా ఉందన్న మరి జగన్ అన్న పరిపాలన? జగన్ పరిపాలన బాగుంది ఒకళ్ళు, కానీ ఇక్కడ పరిస్థితులు బాగాలేవు. క్యాండిడేట్ని చేంజ్ చేసి ఉంటే బాగుండేది. ఇది కూడా ఇటు క్యాండిడేట్ ఇక్కడ విభేదాలు ఉండేదాని నుంచి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది. శివరామరెడ్డి వర్గము, విశ్వేశ్వరరెడ్డి వర్గము, ఇవి వర్గాలు లేకపోతే ఒకళ్ళు బాగుండే, కానీ వర్గాలు ఉన్నా కదా దానికి ఇబ్బంది. జగన్ అయితే 100% ఖచ్చితంగా సీఎం పీఠంలో కూర్చునేదేమో ఆయన 100% గెలుస్తాడు. ఎలా అనిపిస్తుంది మరి నాడు నేడు కార్యక్రమం కానీ, నవరత్నాలు కానీ? సంక్షేమ పథకాలు బాగా చేసినాడు. జగన్ వరకు బాగా చేసినాడు. జగన్ సీఎం అవుతాడని గ్యారంటీ చెప్పగలము. కాకపోతే సీట్లు తగ్గొచ్చాము, కానీ జగన్ సీఎం అయ్యేది మాత్రం గ్యారంటీ. మరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు కదా, ఏమన్నా ఓట్ బ్యాంక్ ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? కొద్దిగా ఏదైనా మార్పులు ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఆయమ్మ కూడా రక్త సంబంధమే కాబట్టి ఒకరు కొద్దిగా ఏమైనా చేంజ్ ఉండొచ్చు. కాకపోతే సీట్లు తగ్గే అవకాశం అయితే గ్యారంటీ ఉండొచ్చు. కడదురుగు తాలూకా ఉససరాని నిలబడితే పక్కలో నిద్రపోతే కూడా గెలుస్తాడు ఖచ్చితంగా. అదే రంగనాయక వచ్చినాక కొంచెం క్రాస్ అయితే ఉంది ఇవిడ, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఉససరాని ఏమో మన గ్రామంలో ఏమో చేయలే, కష్టపడి చేసి గెలిపించిన మాయమ్నే ఏమీ చెప్పలే, జూడ్స్గా పడిచింది. కానీ అయితే మేమన్న పార్టీ కాబట్టి వదిలేయకూడదంటే మేము ఖచ్చితంగా వస్తూ ఉంటాం. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి పవన్ కళ్యాణ్ గారు ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు కలిసి వస్తున్నారు కదా, కలిసి మరి ఏమన్నా ఓట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయా జగన్ అన్నకి? లేదు, తగ్గ అవసరం లేదు. అదే పార్టీ పారిస్తే తగ్గ అవసరం ఏం లేదు. ఉసాసరాణి నుండి దోషకపోతే ఏం పని చేయలే. ఆయం నుండి ఆయం నిలబడి కళ్ళు తిరుగుతా పక్కన నిద్రపోయింటే ఖచ్చితంగా గెలుస్తుండే. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన చంద్రన్న గురించి, చంద్రబాబు గారి గురించి ఏమనుకుంటున్నారు? చంద్రబాబుని గెలిచే సాధ్యం లేదు. ఇంకా పవన్ కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు? ఏమి లేదు, ఊరికేమంటే వాళ్ళు ఉంటారు కాబట్టి తెలుగు వాళ్ళు ఉంటారు లేదని కదా. అది ఉబ్బురంటే అందరూ పోయి కలిసి జనం చూసి అసహాయం పడతారు అంతవరకు. కానీ గెలిచాక అవకాశం లేదు. జగనే ఖచ్చితంగా అవుతాడు. బాగుంది, బాగుంది. ఎందుకు దేవుడు అన్ని ఇస్తున్నారు, చెప్పిన అన్ని ఇస్తున్నారు. ఏమిచ్చాడు నీకు? పింఛింది పొద్దున అయితే ఇంత
పొద్దునే లేపిస్తున్నాడా ఓకే మరి అందుతుందా నీకు ప్రతి నెల పెన్షన్ ప్రతి నెల 1వ తారీఖు అంతుంది గంటలకి. ఓకే మరి ఇంకా సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? స్కూల్లో ఎలా ఉన్నాయి మీ ఊర్లో? బాగున్నాయి స్కూల్లో బాగున్నాయి అందరు మంచి చదువుకుంటున్నారా? ఓకే హాస్పిటల్ ఎలా ఉన్నాయి? బాగున్నాయి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాయి సార్ ఓటు? జగన్ అన్నకా? ఓకే ఎందుకు అంత అంత ఇష్టం ఎందుకు జగన్ అంటే నీకు? అభిమానం. ఓకే ఎందుకు అంత అభిమానం ఎందుకు? అన్ని చేస్తున్నాడు. అన్ని చేస్తున్నాడు. ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఏపీలో? ఎలక్షన్స్ అయితే సూపర్గా ఉంటున్నాయి. మన అన్న వస్తున్నాడు నెక్స్ట్ 2024 కానీ అన్న జగన్ అన్నే వస్తాడు. అన్న చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు అది కాక లేడీస్కి 18,000 పడుతున్నాయి. దానికి తోడు మహిళలకు వాళ్ళకి ఉచితంగా ఇవి రుణమాఫీ అంట అవి ఇవి ఇస్తున్నాడు. దానికి తోడు వేరే పనులు కానీ చాలా చేస్తున్నాడు. అంటే ప్రతి ఒక్కరు చాలామంది నెగిటివ్గానే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే నీ డబ్బులు పంచుతున్నాడు అనేసి అంటున్నారు. అది డబ్బు కాదు, దానికి తోడు వాళ్ళకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉంది. డబ్బు అంటే ప్రతి ఒక్కరికి ఏదో కాదు కదా, డబ్బే ఇప్పుడు ఈ జనరేషన్లో డబ్బు ఉంటేనే ప్రతి దానికి డబ్బు ఇస్తున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు, దానితో మంచి పనులు చేస్తున్నాడు. మరి ఈసారి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి వస్తున్నారు కదా, ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ది కానీ చంద్రబాబు నాయుడు కార్యకర్తలది కానీ? ఇప్పుడు 100 మంది వచ్చినా ఒకడు వచ్చినా కానీ సింగిల్గా ఉంటాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకడే ఇప్పుడు వరకు ఉన్నాడు. వాళ్ళ నాన్న చేసిన మంచి పనులు చాలా ఉన్నాయి. దాని తోడు అన్న చేసిన మంచి కానీ ఇంత అభివృద్ధి చెందిందంటే ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే కదా. ఓకే మరి ఇప్పుడు పిల్లలకి ట్యాబ్స్ కానీ బైజూస్ యాప్ నుంచి విద్య ఇచ్చుడు కానీ ఇలాంటి వాటికి కూడా చాలా మంది విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ. మొత్తం గవర్నమెంట్ సొమ్ము మొత్తం తింటున్నాడు జగన్ అన్న అని, దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు మన బయట స్టేట్లో నుంచి చూసుకుంటే మన స్టేట్ చాలా మంచిగా ఉంది. బయట ఈస్ట్ వెస్ట్ తర్వాత ఉత్తర గోదావరి ఇవన్నీ చాలా కింద మన ఏపీ చాలా డెవలప్ అయింది, ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మన కన్స్టెంట్గా ఏదైనా ఒక సీఎంని ఎంచుకుంటే ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఇయర్ అయినా చేస్తారని నమ్మకం ఉంది మాకు.